హాయ్ వెల్కమ్ టు ఐడి టీవీ. ఈరోజు మరొక హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది హెల్త్ టిప్ అనడం కూడా చిన్న పిల్లలకి ఈ చట్నీ చేసి పెట్టండి. చాలా హాయిగా రుచికరంగా ఏ ఇబ్బంది పెట్టకుండా తింటూ ఉంటారు. మనం జామకాయలు కొంటూ ఉంటాం, కానీ ముక్కలు కోసి వాళ్ళకి పెడితే కొంతమంది పిల్లలు మారం చేసి తినకుండా వద్దు అంటూ ఉంటారు. కొంతమంది అది మెత్తగా ఉంటే కానీ తినరు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి జామకాయని మీరు స్టవ్ మీద కొంచెం కాల్చి వేడి చేసిన తర్వాత పక్కన పెట్టేసి పైన ఉన్నటువంటి నల్లటి కాలిన ఆ స్కిన్ని రిమూవ్ చేసి జామకాయల్ని ముక్కలుగా కోసి దాంతోపాటు మిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ చేసి పేస్ట్ని కనుక చట్నీగా కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని ఏదైతే ఇప్పుడు పేస్ట్ రెడీ అయిందో దాన్ని చట్నీ రూపంలో మీ పిల్లలకి ఇడ్లీ లేదా దోశల్లోకి పెట్టండి. ఎందుకు వల్ల అంటే జామకాయ నేరుగా తినని పిల్లల కోసం ఇలా చేసి పెట్టడం వల్ల జామకాయల్లో ఉన్నటువంటి చాలా పోషక విలువలు నేరుగా వాళ్ళకి అందించిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ పల్లీలతోనో శనగపప్పుతోనో చేసిన చట్నీలను పెట్టడం వల్ల ఉపయోగకరం లేదు, ఆరోగ్యం కూడా లేదు. ఈ జామ చట్నీతో ఆరోగ్యంతో పాటు రుచికరమైన ఆహారాన్ని మీ పిల్లలకు అందించిన వాళ్ళు అవుతారు. ఇలా జామకాయని చట్నీ చేసి పెట్టడం వల్ల జామలో ఉన్నటువంటి హైజెనిక్ ఫైబర్ మీ పిల్లల్లో జీర్ణక్రియను మెరుగుపరచడానికి, లేకపోతే కనుక జీర్ణ వ్యవస్థలో ఉన్న సమస్యలను తొలగించడానికి చాలా సహాయపడుతుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇక ముందు జామకాయలు నేరుగా తినిపించడం ఇబ్బందికరంగా ఉన్నా, లేకపోతే తినడానికి ఇష్టపడకపోయినా సరే ఆ జామకాయని చట్నీగా మార్చి వాళ్ళకి టిఫిన్స్లోనో లేకపోతే ఇడ్లీ దోశల్లోనో తినిపించండి. మంచి ఆరోగ్యం, టేస్టీ ఫుడ్తో పాటు మంచి హెల్తీ మీ సొంతం.